రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనకి ఆ, బాగా ఇష్టమైన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చిన్నగా తమలపాకుతో కొడతామంటారు. అది కల్లారా చూస్తున్నామో అనిపిస్తుంది. దేనికంటే రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి మీద కొరడాకు జులిపించింది. అంటే సస్పెండే చేశారనుకోండి. దేనికంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఈ బై ఎలక్షన్ ఉంది కదా, మన తిరుపతి బై ఎలక్షన్. తిరుపతి బై ఎస్. ఎలక్షన్ లో ఓటర్ ఫ్రాడ్ జరిగింది, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి గారు అనుకుంటా పేరు, ఆవిడ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే దొంగలు పడ్డ ఇన్నాళ్ళకి అన్నట్టుగా ఈసీ వారు ఆ వ్యక్తిని ఆ, కనుగొని ఎవరు చేశారు, గిరీష్ గారు అంట. ఆయన ఒకప్పుడు మున్సిపల్ అధికారిగా ఉన్నప్పుడు దాదాపుగా 30,000 ఓట్ల వరకు ఫ్రాడ్కి సహకరించారని ఎలక్షన్ కమిషన్ ధృవీకరించుకుని ఆయన్ని సస్పెండ్ చేసింది. అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తే మీకేమనిపిస్తుంది మేడం? అంటే ఎవరో ఒకరిని బలి పశువు చేశారా, లేకపోతే ఒక్క వ్యక్తి వల్ల 30,000 ఓట్లు ఫ్రాడ్ చేయడం అనేది, అంటే ఒక్క వ్యక్తే ఉన్నాడు ఇంకెవరూ లేరా? ఏమన్నా ఏక వ్యక్తి పాత్ర, ఏకపాత్రాభినయం ఇదేమన్నా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మీరు లాయర్ కూడా, ఇందులో ఏమైనా క్విట్ ప్రోకో ఏమైనా దాగి ఉందా? ముఖ్యంగా బీజేపీ ప్రశ్న అడిగితే బీజేపీ ఆన్సర్ చేయడానికే ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు పడితే, ఇక తెలుగుదేశం, జనసేన ఇక్కడ దొంగ ఓట్లు చేరికలు జరిగినాయి అంటే అసలు పట్టించుకునే నాదుడెవరు? ఈరోజు బీజేపీ ఒక ఇదా జరిగింది. ఫ్రాడ్‌గా వాళ్ళు గెలిచారు. దొంగ ఓట్లేవో చేరినియి. నాకు అనుమానంగా ఉండి అని ఎంక్వైరీ చేస్తే ఒక మున్సిపల్ కమిషనర్ దొంగ దొరికాడు. మున్సిపల్ కమిషనర్‌కి ఏం అవసరం అండి? లేకపోతే ఎవరు గెలిస్తే మున్సిపల్ కమిషనర్‌కి ఏం లాభం అంటే, ఎవరో చెప్తారు పెద్ద తలకాయ. ఇదిగో చూడు ఇలా దొంగ ఓట్లు చేసేయి. ఇదిగో చూడు నేను గెలిచానంటే నిన్ను కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తాను. అంటే క్విడ్ ప్రోకో. నువ్వు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తా. ఇద్దరు ఎదవలే, ఇద్దరు చేసింది తప్పుడు పనులే. సో, ఖచ్చితంగా ఒక చదువుకున్నవాడు కూడా ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్లుండి సర్దుకొని ఎళ్ళిపోయేవాడికి సహకరిస్తూ, ఈరోజు కలెక్టర్ పోస్ట్‌కి రాగానే అదేంటది ఇది న్యాయ వ్యవస్థ అనేది ఒక కొరడా ఉంటుందండి. ఎట్టకేలకి వదలదు అంటూ ఒక కర్మ సిద్ధాంతం. ఈ చోట కర్మ ఈ చోటేనని కమిషనర్ నుంచి కలెక్టర్ దాకెళ్లారు. అదేదో పాములాట ఉంటది చూడండి. ఇక్కడ కాటేస్తే అక్కడికొస్తాం, అక్కడ కాటేస్తే ఇక్కడికొస్తాం అని. షార్ట్ కట్ మెథడ్‌లో నిచ్చెనలెక్కాడు. పై దాకా ఎళ్ళాక కట్టేసింది కిందకొచ్చాడు. ఇప్పుడు కనీసం తొక్కలో మున్సిపల్ కమిషనర్ పోస్ట్ అన్నా లేకపోయింది. అటు ఇటు గాకుండా మనం అనుకున్న అన్నమయ్య జిల్లాకి మంచి కలెక్టర్ హోదాలో ఎళ్ళాక దొంగ ఇప్పటికి దొరికాడు. అంటే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరుగుతాయి కదా! కుక్కలు మొరిగిన 6 నెలలకు దొంగలు పడినట్టుగా 2 సింక్ అయిపోయిందండి. ఈరోజు అప్పటికప్పుడే కనుక్కొనుంటే ఎలక్షన్ క్యాన్సెల్ చేసేవాళ్ళు. అప్పటికప్పుడు కనుక్కొనుంటే ఇంకేదన్నా విరుగుడుండేది. కానీ ఇప్పుడు 30,000 ఓట్లంటే చిన్న విషయం ఏం కాదండి. ఆ టైంలో అదేదో పెళ్ళిళ్ళ బస్సులేసుకొని వచ్చి మరీ ఓట్లేసినారు. కనీసం వాడికి భాష కూడా రాదండి. ఎవడురా మీరు అంటే, మేము అక్కడే ఉండినాము. చంద్రగిరిలో ఉండినాము. లేకపోతే మేము కొండ కింద ఉండినాము. మేము భక్త బృందామి. మేము కొబ్బరి టెంకాయలు అమ్ముకుంటున్నాము. అనుకుంటూ వాళ్ళు అర్థం కాని భాషతో చెన్నై నుంచొచ్చి వాళ్ళు ఓట్లు గుద్దేసి ఎళ్ళిపోయారు. అంటే స్పాట్ పేమెంట్ 30,000 ఇంటూ 2,000 ఎసారా? 30,000 ఇంటూ 5,000 ఎసారా? లేకపోతే 30,000 ఓట్లకి పాపం కమిషనర్‌ని కాస్త కలెక్టర్‌ని చేస్తానని మాటిచ్చాడా? అక్కడ ఈ బీజేపీ ఆవిడ మీద గెలిసినోడెవడు? వాడిని పట్టుకోవాలా? ఫోన్ ట్యాప్ చేయాలా? ఇదంతా చాలా తతంగం ఉంటుందండి. గురిగింజా, గురిగింజా నువ్వు ఎర్రగా ఉన్నావంటే కిందున్న నలుపు చూసుకోదన్నట్టుగా, ఈరోజు సెంట్రలు ఏదో ఒక దొంగని పట్టుకొని అది ఇప్పుడికే అండి. సో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరిలో ఎలా గెలిచారు? ఎన్ని దొంగ ఓట్లు చేరికలున్నాయి. ఆ టైంలో కూడా 30,000 ఓట్ల పైచిలకు చంద్రగిరిలో యాడ్ అయింది. చంద్రగిరిలో ఏమన్నా పెద్ద పెద్ద సంస్థలున్నాయా? వ్యవస్థలున్నాయా? ఫ్యాక్టరీలున్నాయా? ఇండస్ట్రీస్ ఉన్నాయా? కాలేజీలొచ్చినాయా? ఎందుకు అప్పటికప్పుడే ఎలక్షన్‌కి 100 రోజుల ముందు అన్ని ఓట్లు చేరికలు, తీరికలు జరిగాయి? అంటే 30,000 చేరికలు కాదండి. 30,000లో కొన్ని చేరికలు, కొన్ని తీరికలు. అంటే టీడీపీ బలమైన ఓటుని తీసేస్తారు. "నువ్వు హైదరాబాద్‌లో ఉంటున్నావు కదా! నీకిక్కడ ఓట్లేదు కట్" అంటారు. సో, వాడికి చెప్పాలి కదా! "నేను హైదరాబాద్‌లో ఉండనండి. నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. అక్కడ మా ప్రాజెక్ట్ ఉంది. అటు వెళ్ళొస్తాను." వాడు వినాలా? వినలే. సో, ఈ మాదిరిగా జరుగుతున్న వ్యవస్థలో బీజేపీ ఎట్టకేలకి దొంగల్ని పట్టుకోవడం బిగించేసింది. ఫస్ట్ బాణమే ఏదైతే మన గిరీష్ గారు కలెక్టర్ గారికి తగిలింది. సో, కలెక్టర్ గారికి తగిలేటప్పటికి పాపం పంచాయతీ సెక్రటరీ, పోలీసులు, ఆర్‌డీఓలు, ఈ ఆర్‌ఐ క్యాడర్‌లు, రిటర్నింగ్ ఆఫీసర్‌లు గజ 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 వణుకుతున్నారండి.
సో ఆయన ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరే చేసుకోండి, 30,000 ఓట్లు అయిపోయిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి, నాకు ప్రమోషన్ ఇవ్వండి అంటే గతంలో కూడా పార్లమెంట్ లో ఒక లేడీ కూడా ఇలాగే చేశారండి. ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి, ఆవిడ పేరు మల్హోత్రా గారు. మల్హోత్రా గారు కూడా ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ క్వెషన్ అవర్ లో ఏం క్వెషన్లు అడుగుతున్నావు, దానికి ఏంటి ఆన్సర్లు అంటూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ మొత్తం బయటికి రిలీజ్ చేశారా, లేకపోతే అక్కడ ఏం గ్యాంబ్లింగ్ జరిగిందో కానీ ఐడి పాస్వర్డ్ అనేది చాలా కీలకం. అది మున్సిపల్ కమిషనర్ ఇస్తేనే పట్టుకున్నారా అంటే ఎంపీ క్యాడర్ లో ఉన్నవాడిని ఇస్తే అనర్హత వేటు వేశారు. అంటే పార్లమెంట్ సెషన్ లో జరుగుతున్నటువంటి సీక్రెట్ కోడ్స్ ని లేకపోతే ఐడి పాస్వర్డ్ ని ఎవ్వరికి డెలివరీ చేయకూడదు. ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఏం ఆన్సర్ చెప్తున్నారు మీ మైండ్ లోనే ఉండాలా. సో ఈ రకాల తరహా జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన వ్యక్తులు ఈ మాదిరిగా ఫ్రాడ్ చేస్తే ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఇక రాచరికమే నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ గారి మీద గెలిచినటువంటి వ్యక్తి ఎవరో వాడిని పట్టుకోవాలి. అతను గెలిచాడు కాబట్టి ఈ ఫ్రాడ్ అతనే చేసి ఉండొచ్చు అంటూ మీరు ఎంక్వైరీ బిగిన్ చేయండి. అతను కాదేమో, వాళ్ళ పైన హెడ్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో, ఎవరు వస్తారో మనకెందుకు, మనం పని బిగిన్ చేస్తే తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నాం కదా. ఈ గిరీష్ గారిని పట్టుకుంటే ఫోన్ ట్యాప్లు, వాళ్ళ డ్రైవర్ ఫోన్లు, వాళ్ళ ఇంట్లో ఫోన్లు, ల్యాండ్ లైన్లు మొత్తం గూగుల్ టేక్అవుట్లు తీస్తే ఈ దొంగ ఓట్ల ప్రవాహం ఎక్కడ దాకా వెళ్ళిందో, ఈ దొంగ ఓట్ల ప్రవాహంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భవిత ప్రజాస్వామ్యం కొట్టుపోబోతుందో ఖచ్చితంగా దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ది. సో వాళ్ళు కీలక పాత్ర వహించాలి. ఇటువంటి చిన్న చిన్న అదేంటిది పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని, గంజాయి మొక్కల్ని ఏరిపడేయాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. మేడం ఇది చెప్పండి, సస్పెండ్ చేశారు కదా, అంటే అది పెద్ద శిక్షనా లేకపోతే నామమాత్రపు శిక్ష? సార్ అతను అంటే అతి పవిత్రమైనది, అతి విలువైనది, అతి ఖరీదైనది, కొనలేనిది ఓటు అని రాజ్యాంగంలో ఒక చాట పొందుపరిచి ఉంటదండి. కొనలేనిది అంటే ప్రతిదానికో రేట్ ఉంటది. ఎవడో ఒకడు ఏదో సున్నాకు పడాలని ఇప్పుడు సినిమా డైలాగులు వస్తున్నట్టుగా ఆ ఓటుని అలాగా విచ్చలవిడి వ్యాపారం చేశారండి. కానీ ఈ రోజు అటువంటి ఓట్లు 30,000 ఓట్లు చీట్ చేసినటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మెయిన్ గా ఒక ఐఏఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి అంటారా, లేకపోతే మున్సిపల్ కమిషన్ నుంచి దొంగచాటుగా ఐఏఎస్ కి అంటే కలెక్టర్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ పబ్లిక్ ని చీట్ చేసిన వ్యక్తిని సస్పెండ్ చేస్తే మళ్ళీ తిరిగి ప్రభుత్వం వస్తే మళ్ళీ వేసేస్తారు, లేకపోతే ప్రభుత్వం లేకపోతే మళ్ళీ అవతలోడు కాళ్ళు పట్టుకొని డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చు అనేది ఒక తత్వం ఉంటుందండి. డబ్బు లాస్ అయితే మళ్ళీ వెనుతిరిగి తెచ్చుకోవచ్చు, కానీ మా విలువైన జీవితాలు, విలువైన ఓట్లు లాస్ అయ్యాం. సో అది వెనుతిరిగి రాదు, మళ్ళీ జరిగిపోయిన 3-4 సంవత్సరాలు వెనక్కి పోదు. సో ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని ఇందాక మీరు చెప్పినట్టుగా తమలపాకుతో కొట్టాము అన్నట్టు పర్వమే నడుస్తుంది కాబట్టి కొంచెం తమలపాకు ఆపి కర్రతోనో లేకపోతే బలమైన ఆయుధంతోనో కొడితే తప్ప రెండో వాడికి భయం తెలియదండి. సో ఖచ్చితంగా అతన్ని డిస్మిస్ చేసి పడేయాలి. అతనికి ఉద్యోగానికి పనికిరాడు. ఎందుకంటే పార్లమెంట్ లో ఎంపీకే అనర్హత వేటు వేస్తే అంతకు మించిన పైల్వానేం కాదు కదా. డబ్బుల కోసం, చిల్లర కోసం, ప్రమోషన్ కోసం, పోస్టింగ్ల కోసం మా ఓట్లు అమ్ముకుంటుంటే ఆ వ్యవస్థలో ఇంకేం నమ్మకం ఉంటుందండి? పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చావా, పొలిటికల్ లీడర్ల దగ్గర డబ్బులు తీసుకొని చెంచాగిరి చేయడానికి వచ్చావా? సో ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిని డిస్మిస్ చేసి పడేయాలండి.